ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సౌందర్యలహరి 27వ శ్లోకం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఈ శ్లోకం అత్యంత విశిష్టమైనది. దీనిని ఆత్మసమర్పణ శ్లోకం అని పిలుస్తారు. సాధకుడు చేసే ప్రతి పని అమ్మవారి పూజగా ఎలా మారాలో ఈ శ్లోకం వివరిస్తుంది. ఓ జగన్మాత, నేను చేసే ప్రతి చిన్న పనిని నీ పూజగానే భావిస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట నీ నామ జపము కావాలి. నా చేతులతో చేసే ప్రతి పని నీ పూజకు ఉపయోగించే ముద్రలు కావాలి. నేను తినే ఆహారం నీకు సమర్పించే హోమ ఆహుతి కావాలి. నా శరీరంతో మనస్సుతో నేను పొందే ప్రతి సుఖం నీకు చేసే ఆత్మ సమర్పణ కావాలి. మొత్తంగా నేను జీవించే విధానం, నా ప్రతి కదలిక నీకు చేసే ఆరాధనగా మారిపోవాలి అని అర్థం. ఈ శ్లోకం యొక్క ఆంతర్యం, మనం విడిగా పూజ గదిలో కూర్చొని చేసేదే పూజ కాదు, మన జీవితమే ఒక పూజ కావాలని, మన ప్రతినిత్యం చేసే పని అమ్మవారికి సమర్పణ కావాలని ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. స్వస్తి.